హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం దోశ ఇడ్లీలోకి టేస్టీగా ఉండే మునగాకు పొడిని ఏ విధంగా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం. స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 1 టీ స్పూన్ ఆయిల్ని వేసుకోవాలి. అందులో పావు కప్పు శనగపప్పును వేసుకొని లో ఫ్లేమ్లో 2 నిమిషాల పాటు వేపుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల మినపప్పును కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి పావు కప్పు వరకు ధనియాలను తీసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని 2-3 నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి. అన్నీ ఒకేసారి వేస్తే ధనియాలు అనేవి మాడిపోతాయి, పప్పులు వేగవు కాబట్టి ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని వేపుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ జీలకర్రని వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే ప్యాన్లోకి 1/2 టీ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకొని ఎండుమిర్చిని ఈ విధంగా మధ్యలోకి తుంచుకొని వేసుకోవాలి. అప్పుడే మిర్చి అనేది లోపల వరకు ఫ్రై అవుతుంది. వీటిని కూడా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే ప్యాన్లోకి 1.5 కప్పుల వరకు కరివేపాకును తీసుకొని కరివేపాకు అనేది కొద్దిగా క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకొని చల్లారనివ్వాలి. అదే ప్యాన్లో 1/2 టీ స్పూన్ ఆయిల్ని వేసుకోవాలి. అందులోనే 1/2 కేజీ వరకు మునగాకుని శుభ్రంగా వాష్ చేసుకొని నీడలో ఆరబెట్టుకోవాలి. ఈ విధంగా తడి ఏమీ లేకుండా ఆరబెట్టుకున్న మునగాకును తీసుకుని ఫ్రై చేసుకోవాలి. ఆకు అనేది మాడిపోకుండా ఈ విధంగా పొడి పొడిగా అయ్యే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారబెట్టుకోవాలి. తర్వాత మిక్సీ జార్లోకి మనం ఇందాక వేయించిన పప్పులని ఎండుమిర్చిని తీసుకోవాలి. అలాగే 5-6 వెల్లుల్లి రెమ్మలు, కొద్దిగా చింతపండు, 1 టీ స్పూన్ ఉప్పు, పావు టీ స్పూన్ పసుపును వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టిన తర్వాత ఇందులోకి మనం ఇందాక ఫ్రై చేసిన కరివేపాకు మునగాకును కూడా వేసుకొని మరీ మెత్తగా కాకుండా కొద్దిగా బరకగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. ఈ పొడి అనేది మనకి ఎయిటెడ్ బాక్స్లో స్టోర్ చేసుకుంటే 3 నెలల వరకు ఉంటుంది. ఇది దోశ, ఇడ్లీ, కర్రీలో కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.